విశాఖ వణికిపోతోంది. గడిచిన 24 గంటల్లో పరవాడలో అత్యధికంగా 18 సెంటీమీటర్లు, గాజువాహలో 17, భీమిలిలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్ష ప్రభావంతో పాత గాజువాక జంక్షన్, కాన్వెంట్ జంక్షన్, రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. మోకాలి లోతు నీటిలో వాహనాలు నిలిచిపోగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మోటార్ ఇంజిన్లతో జీవీఎంసీ సిబ్బంది నీటిని తోడుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. సాయంత్రం విశాఖ, నర్సాపురం మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. అది తీరానికి సమీపిస్తున్న కొద్దీ సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. వాయుగుండం ప్రభావంతో విశాఖలో ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. గాలుల తీవ్రతకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. షీలానగర్లో 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలనీల్లోని నీటిని మోటార్లతో జీవీఎంసీ సిబ్బంది తోడుతున్నారు. సహాయక చర్యలను జీవీఎంసీ కమిషనర్ సృజన వర్షంలోనే పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈరోజు రేపు కూడా భారీగా వర్ష సూచన ఉందండి. సో మేము చాలా వరకు ఇప్పుడు ఇనండేషన్ అవ్వకుండా, పీపుల్కి ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా, ఎక్కడెక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే అక్కడ నీళ్లు కానీ ఇళ్లలోకి వచ్చేసే సందర్భాల్లో అంత పెద్ద పెద్ద వర్షాలు పడితే వాళ్ళని దగ్గరుండే కమ్యూనిటీ హాల్ కానీ ఏదైనా కాలేజీలు, మా కళ్యాణ మండపాలు లాంటివి తీసుకొని భోజనం, మంచినీళ్ళ సదుపాయాలు అక్కడ ఇవ్వడం అదొకటి చూస్తున్నామండి. అదొకటి కాకుండా మా ఇంజనీరింగ్ వాళ్ళందరూ కూడా ఈ యూజీడీ ఓవర్ఫ్లోస్ కానీ డ్రైన్ చోకింగ్ అవ్వకుండా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళకి పాత వాల్స్, డైలాపిడేటెడ్ బిల్డింగ్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఇప్పుడే ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా షిఫ్ట్, అంటే నీళ్ళు వచ్చినా రాకపోయినా అవి కానీ వల్నరబుల్ స్టేజ్లో ఉంటే వాళ్ళని కూడా షిఫ్ట్ అవుట్ చేయమని చెప్పాం. మన యూసీడీ వింగ్ వాళ్ళని మొత్తం ఎక్కడెక్కడైనా భోజనాలు అవన్నీ ఏర్పాటు చేయాలంటే మన వార్డు వాలంటీర్స్ని, సచివాలయం వాళ్ళందరినీ యాక్టివేట్ చేసి వాళ్ళని కూడా షిఫ్ట్ చేయమని అందరినీ అలర్ట్లో పెట్టుకున్నామండి. హార్టికల్చర్ వాళ్ళు కూడా ఎక్కడైనా కొమ్మలు పడిపోతే క్లియర్ చేయడానికి, రోడ్ బ్లాక్ అవ్వకుండా క్లియర్ చేయడానికి. సో ఆల్ వింగ్స్ కూడా ఈరోజు రేపు ఆన్ హై అలర్ట్ ఉంటాయి. మనకి సైక్లోన్ హిట్ అవ్వకపోయినా చాలా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకి ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా ఉండడం కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, కుండపోత వర్షంతో విశాఖలో పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరప లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. ప్రస్తుతం మనం షీలానగర్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పరిస్థితి ఏ విధంగా అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు వర్షం వచ్చినప్పటికీ కూడా ఈ షీలానగర్ ప్రాంతం, ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతాయి. ముఖ్యంగా ఇళ్లలోకి నీరు అనేది ప్రవేశిస్తూ ఉన్న నేపథ్యంలో జీవీఎంసీ అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మోటార్లు పెట్టి ఎప్పటికప్పుడు ఈ నీటిని తొలగిస్తూ ఉన్నారు. అయితే మనతో మాట్లాడేందుకు జీవీఎంసీ జోన్ కమిషనర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఏ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి? ఈ విషయం తెలుసుకున్న వెంటనే మన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అయిన శ్రీమతి సృజన మేడం ఇమీడియట్గా జోనల్ కమిషనర్ గారితో, అదేవిధంగా ఇతర సిబ్బంది, ఎస్సీ గారు అందరితో కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వాస్తవానికి అయితే ఇక్కడ బాగానే కొంచెం ఎక్కువ ఇనండేషన్, లోతట్టు ఏరియాలో ఎక్కువ వాటర్ చేరడం జరిగింది. దానికి అనుకూలంగా మనకు ఏవైతే ఏర్పాట్లను చేయడం జరిగింది, ఇక్కడ ఒక 700 నుంచి 800 ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మన వికాస్ కాలేజ్ షిఫ్ట్ చేయడము, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన భోజన వసతులు కానీ, వాళ్ళకి చిన్నపిల్లలకి ఎవరికైనా ఉంటే మిల్క్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. దాంతోపాటు ఎంఆర్ఓ గారితో కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేసింది. స్థానికులందరితో కూడా దీనికి పరిష్కారం వరకు కోరుతున్నారు. దాని విషయాన్ని కూడా కమిషనర్ మేడం గారు తీసుకెళ్ళి శాశ్వత పరిష్కారం కోసం అడుగుతున్నారు. అది కూడా తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళకైతే మాత్రం ఇప్పుడు జరుగుతున్న ఏర్పాట్లు అయితే మాత్రం పక్కాగా ఉన్నాయి. అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ, వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ కానీ చేయడం జరుగుతుంది. అంటే ఈ లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారు ఆహారం కానీ, తాగునీటి తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, పిల్లలకి ఏదైనా పాలు కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది కమిషనర్ మేడం గారు. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే కావాలంటే అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరం అనుకుంటే వెహికల్స్ పెట్టి జనాలు కూడా మన వికాస్ కాలేజ్ తీసుకెళ్ళడం కానీ, లేకపోతే ఇక్కడ కళ్యాణ మండపాలు కానీ, ఇదే కాకుండా మొత్తం గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ మొత్తం మీద 8 జోన్లో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సిబ్బంది అందరూ కూడా ఎలర్ట్గా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దీంతోపాటు వైద్య సిబ్బంది కూడా అందుబాటులోకి వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా దగ్గరుండి సురక్షిత ప్లేస్ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ముందుంటాను. మేడం, ఉదయం నుంచి కూడా మీరు ఉన్నారు, ప్రాంతాలన్నింటినీ కూడా చూస్తున్నారు. ఎట్లా ప్రజలు ఏం చెప్తారు? ప్రజలు చెప్తుంది ఏంటంటే నాడు నేడు కూడా అబ్జర్వ్ చేస్తున్నారండి. ఎందుకంటే
అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లోని వాతావరణ శాఖకి హెచ్చరిక జారీ చేసినప్పుడు అధికారుల యంత్రాంగం ఎంతవరకు హెచ్చరికలు జారీ చేసి నియంత్రణ చర్యలు చేపట్టిందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాలి. ఎందుకంటే ముంపు ప్రాంతం అని తెలిసి కూడా ముందు జాగ్రత్తలు చర్యలు ఎందుకు చేపట్టలేదు? తర్వాత మేము భోజనాలు ఇస్తాము, టిఫిన్లు ఇస్తాము అనేది కాకుండా ప్రజలకు నియంత్రణ చర్యలు ముందే చేపట్టి ఉంటే ఇంతవరకు జరిగేది కాదని మేము ప్రజల తరపు నుంచి అడుగుతున్నాము. వాళ్ళకి కావాల్సిన శాశ్వత పరిష్కారాన్ని ప్రభుత్వం చూపించాలని మేము ప్రభుత్వ పక్షాన కోరుతున్నాం. ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగింది. దీంతో శాశ్వత పరిష్కారం చూపించాలని వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన నేపథ్యంలో ఇక్కడ వారిని అందరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. దాదాపుగా 700 మందిని ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా ఏం అవసరమైన ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారందరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. వారందరికీ భోజనం, వసతి అన్ని కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ప్రజలెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ జార్జ్.